తిరుమల కల్తీ నెయ్యి సరఫరా ఘటనలో అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ద్వారా విచారణ బృందం ఏర్పాటు చేసి నిర్ణీత కాల పరిమితిలో నివేదిక తెప్పించుకోవాలని తీర్మానించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ సమర్పించిన నివేదికపై చర్చించింది. అడ్వకేట్ జనరల్ను కేబినెట్కు పిలిపించిన మంత్రివర్గం సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. టీటీడీ పర్చేజ్ కమిటీలో నాడు తాను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సభ్యులుగా ఉన్నప్పటికీ తమని సమావేశానికి కనీసం ఆహ్వానించలేదని మంత్రి పార్థసారథి కేబినెట్ దృష్టికి తీసుకొచ్చారు. తమను పిలవకపోగా పర్చేజ్ కమిటీలో సభ్యుడు కాని కరుణాకర్ రెడ్డి పాల్గొన్న విషయాన్ని వివరించారు. పర్చేజ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కమిటీలో సభ్యుడు కాని కరుణాకర్ రెడ్డి నిబంధనలు సడలించి కల్తీకి తెరలేపారని మంత్రివర్గం అభిప్రాయపడింది. వైసీపీ హయాంలో టెండర్ నిబంధనల్ని సడలించడంతోనే కల్తీకి బీజం పడిందని కేబినెట్ అభిప్రాయపడింది. ఈవోగా ఉన్న సింఘాల్ సడలించిన నిబంధనల్ని తిరస్కరించే విచక్షణాధికారం ఉన్నా ఆ దిశగా నిర్ణయం తీసుకోకపోవటాన్ని మంత్రివర్గం తప్పుపట్టింది. వైసీపీ హయాంలో 2022లో సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRA సమర్పించిన నివేదికలోనే కల్తీ నిర్ధారణ అయినా చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వైసీపీ హయాంలోనే నెయ్యిలో కల్తీ జరిగినట్లు 2022లోనే CFTRA నివేదిక ఇచ్చిన విషయం నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి తెలుసా అని పవన్ కళ్యాణ్ అడిగినట్లు తెలిసింది. తప్పులన్నీ తెలిసే గత పాలకులు నివేదికను తొక్కిపెట్టడం, చర్యలు తీసుకోకపోవడం ఏంటని పవన్ ప్రశ్నించినట్లు సమాచారం. నాటి ప్రభుత్వ లోపాల్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB నివేదికలోనూ జంతు అవశేషాలు నిర్ధారణ అయిన విషయాన్ని కేబినెట్లో ప్రస్తావించారు. సిట్ తన నివేదికలో పాత్రధారులపై మాత్రమే చర్యలకు సిఫారసు చేసిందని మంత్రివర్గం అభిప్రాయపడింది. అసలు సూత్రధారులెవరో తేల్చాలని నిర్ణయించింది. విచారణ అంశాలకు ఛార్జిషీట్లో ఉన్న అంశాలు, ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో తేడాలను ఆంధ్రప్రదేశ్ మంత్రులు గుర్తించారు. విచారణ సందర్భంగా వెల్లడైన వాస్తవాలు ఛార్జిషీట్లో ఎందుకు లేవు అనే దానిపై చర్చ జరిగింది. ఈ తేడాలను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ద్వారా విచారణ బృందం ఏర్పాటు చేసి నిర్ణీత కాల పరిమితిలో నివేదిక తెప్పించుకోవాలని తీర్మానించినట్లు సమాచారం. కల్తీ రసాయనాలతో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి పంపిణీ చేయటాన్ని మంత్రివర్గం తప్పుబట్టింది. అయోధ్య రామ మందిరంకు కూడా అవే కల్తీ లడ్డూలు సరఫరా చేయటాన్ని మహాపాపంగా అభిప్రాయపడింది.